పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు తలుచుకుంటుంటే ఒక్కొక్కరికి కంటి మీద కొనుక్కుండట్లేదు. ఆ స్పీడ్కి ఆ లైనప్కి అంతా అల్లాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ నుంచి సినిమాలు వస్తాయా, ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు రెడీగా ఉన్న వాటిలో రాజాసాబ్ మూవీ అందరినీ ఊరిస్తోంది. ఈ సినిమా గురించి ఇప్పటికే కథలుగా చెప్పుకుంటున్నారు. ఇలా ప్రభాస్ లైనప్స్ గురించి అడపాదడపా ఏవో ఒక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సాలిడ్ హిట్ అందుకుందో తెలియంది కాదు. ఈ స్కైఫై మైథాలజీ మూవీ ప్రేక్షకులను ఎన్నో విషయాల గురించి చర్చించుకునేలా చేసింది. మెయిన్గా ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైగా ఈ సినిమా 1000 కోట్ల మార్కును టచ్ చేసి ఆకాశమంత ఎత్తున సెటిల్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో కల్కి గురించి అంత బజ్ ఏమీ వినిపించడం లేదు. కానీ రీసెంట్గా గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో కల్కి సినిమా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇలాంటి ఓ యూనిక్ కాన్సెప్ట్తో సినిమా తీయడంతో నాగ్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్ట్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పార్ట్ 2లో ఇప్పటికే 30% షూటింగ్ కంప్లీట్ అయిందట. ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కాబట్టి డార్లింగ్ షెడ్యూల్ను బట్టి షూటింగ్ కంప్లీట్ చేసి 2026లో సినిమా రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలను తెరకెక్కించనున్నాడు కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి సమయం పడుతుండడంతో కల్కి 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కల్కి 2 సెకండ్ పార్ట్ను 2025లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ నాగ్ స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదని, ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ మూవీ 2026 సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్స్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా 2 రకాలుగా మూవీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రభాస్ బిజీగా ఉన్న మాట వాస్తవమే. కానీ దాదాపు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు వచ్చే ఏడాదికి కంప్లీట్ చేసుకునే ప్లాన్లో ఉన్నాడు కాబట్టి కల్కి సినిమా మరీ అంత ఆలస్యమయ్యే ఛాన్స్ లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మూవీ టీం నుంచి అయితే ఇంతవరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.